పౌరాణికంగా నాగుల చవితి పండుగకు సంబంధించిన ప్రధాన కథ జన్మేజయుని సర్పయాగంతో అనుబంధమై ఉంది. మహారాజు పరీక్షితుడు అర్జునుని మనవడు ఒకరోజు అరణ్యంలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ఋషి ధ్యానంలో కూర్చున్నాడు. రాజు పలుమార్లు పిలిచినా ఋషి స్పందించలేదు. కోపంతో పరీక్షితుడు ఋషి మెడపై చనిపోయిన పామును వేసేశాడు. ఆ ఋషి కుమారుడు శృంగి మహర్షి తండ్రికి జరిగిన దాన్ని తెలిసి కోపంతో 7 రోజులలో పాముకాటు వల్ల పరీక్షితుడు చనిపోవాలి అని శాపమిచ్చాడు. ఆ శాపం నిజమైంది. 7వ రోజు తక్షకుడు అనే సర్పరాజు వచ్చి పరీక్షితుడిని కాటువేసి చంపేశాడు. పరీక్షితుడి కుమారుడు జన్మేజయుడు తండ్రి మరణానికి ప్రతీకారంగా అన్ని పాములను నాశనం చెయ్యాలని నిర్ణయించాడు. అతను సర్పయాగం అనే మహాయజ్ఞం చేశాడు. అందులో సర్వపాములు అగ్నిలో పడిపోతున్నాయి. అప్పుడు ఋషికులంలో పుట్టిన ఒక మేధావి బాలుడు ఆస్తికుడు వచ్చాడు. ఆయన తల్లి కూడా నాగకులానికి చెందినవారు. ఆస్తికుడు రాజుతో ప్రార్థించాడు, మహారాజా, పాములందరూ నీ శత్రువులు కావు. జీవరాశులు కూడా సృష్టిలో భాగం. వారిని నాశనం చేయడం పాపం. అతని జ్ఞానం ధర్మబోధతో జన్మేజయుడు చలించిపోయి యాగాన్ని ఆపేశాడు. ఆ రోజు శ్రావణ మాసంలో చవితి రోజు. అదే రోజు నుండి నాగులను రక్షించడానికి నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.